దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14 చొప్పున పెంపు నమోదైంది. దీంతో రోజువారీగా వాహనాలు వినియోగించే ప్రజలపై అదనపు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల భారీగా పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం, హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100కు పైగా కొనసాగుతోంది. యుద్ధ ప్రభావం పశ్చిమాసియాలో దేశాలపై పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇంధన ధరల పెంపుతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14 చొప్పున పెంపు నమోదైంది. దీంతో రోజువారీగా వాహనాలు వినియోగించే ప్రజలపై అదనపు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చమురు సంస్థలు రోజువారీ ధరల సవరణ విధానాన్ని 2022 ఏప్రిల్లో నిలిపివేశాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ వినియోగదారులపై భారం పడకుండా అప్పట్లో ధరలను స్థిరంగా ఉంచాయి. ఆ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే తర్వాతి కాలంలో ముడి చమురు ధరలు తగ్గడంతో కొంతవరకు ఆ నష్టాలను భర్తీ చేసుకున్నాయి. ఇటీవల పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50% వరకు పెరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్కు $69గా ఉండగా అనంతర నెలల్లో అది $113 నుంచి $114 వరకు పెరిగింది. ఈ పరిస్థితిలో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయిందని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాను నిరంతరంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ముడి చమురు నిల్వలు స్థిరంగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఎక్కడా కొరత పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. అయితే ధరల పెంపు కారణంగా సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నడుము విరగొట్టినట్టు అనుకుంటున్నాను సార్. నేను ఏం చేస్తాం, తప్పదు. ఇంకా నాకు మామూలుగా నెలకి ₹1000 అవుతుంది. ఇంకా నాకు ఒక 500 ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటున్నాను. పెరుగుతాయి సార్. మధ్యతరగతి మానవులుగా మేము కొద్దిగా ఇబ్బంది పడతాం. కొద్దిగా బాధ వేస్తుంది. ఏం చేస్తామంటే పెట్రోల్ ప్రభుత్వం కొద్దిగా గుర్తించి మధ్యతరగతి మానవులని దృష్టిలో పెట్టుకొని ఇంకేమన్నా తగ్గించే ఏర్పాటు ఏమైనా చేయగలిగితే ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి కాబట్టి మాకు బతకడానికి కూడా కష్టం అయిపోతుంది. తినడానికి కూడా వచ్చేది పెట్రోల్ తిరిగే దాని మీద వచ్చే ఇన్కమ్ తగ్గిపోద్ది. ఎవరు ఉండదు. పిల్లల ఫీజులు కానీ, స్కూల్ కానీ ఈ టైంలో మరీ భారం అయిపోద్ది. చదివించాలంటే దాన్ని గవర్నమెంట్ ఏదో సొల్యూషన్ చూసి తగ్గిస్తే కొద్దిగా బాగుంటుంది పెట్రోల్ది. ఇప్పుడు నెలకు 2000 అయింది అనుకోండి, ఇంకొక ₹1000 అదనం పెరిగినట్టే. అది ఆటోమేటిక్ ఇప్పుడు ఇవాళకి టిఫిన్ సెక్షన్లో ₹40 ప్లేట్, ₹30 ఇడ్లీ ఇప్పుడు 40 అయింది. రేపు వచ్చేటికి 50 అయినా తినాల్సిందే, 60 అయినా తినాల్సిందే. ఆటోమేటిక్గా తినడానికి తినే వస్తువు కాంచి ఒక షాంపూ కాంచి ఏదైనా సరే పెరిగిపోదు. ఆల్రెడీ కూరగాయలు కానీ ఏదైనా ఇవాళ కేజీ ₹20 ఉంది, రేపు వచ్చేటికి 40 అంటారు. పెట్రోల్ పెరగగానే ఆటోమేటిక్గా ఏ సామాన్యుడు బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కూలీ నాలు చేసుకుని ఈ ఎండలకి ఇంకా తీవ్రతకి అసలు పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
తప్పదు, మధ్యతరగతి అనేవాడు బతకలేడు. ఇక వాళ్ళకి ఇష్టం, ఇక ప్రభుత్వాలు వచ్చినాక ఇక వాళ్ళ ఇష్టం అండి. ఇక మనం ఏం చేయలేము. ఇక మేము డైలీ సర్వీస్ చేయడానికి రోజుకి లీటర్ పడుతుందండి మాకు. కంపల్సరీ తప్పదు, ఇక జాబులకి రావడానికన్నా తప్పదే కదా చేస్తాం. ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఏం చేస్తాం, తప్పదండి ఇక వాళ్ళకి ఇష్టం. అది పెంచం అంటారు, పెంచిపోతూ ఉంటారు. ఏదండి అన్ని ఇదే కదండి, అన్ని ఆయిల్స్ పెరుగుతాయి అంటున్నారండి. మామూలుగా 100 అంతే ఎంత వచ్చేది నీకు 92 గ్రాములు వచ్చింది. అది 900 గ్రాములు అంత ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ఒకేసారి మళ్ళీ 320 రూపాయలు ఎంత పెంచారు. 97 అంత ఉండేది, ఇప్పుడు 109 రూపాయలు ఉండేది, ఇప్పుడు 112 రూపాయలు ఎంత అయింది. ఇప్పుడు ఒకేసారి పెరగడం దారం ఇదే. అది మరి మామూలుగా ఏదో 2 రూపాయలు అంతే, అది మామూలు కామన్. అది ఒకేసారి 3 రూపాయలు అంతే, మరి వాళ్ళు పెంచుకుంటూ పోతారు. ఇంకా అది తగ్గాలి కదండి. మళ్ళీ పేదవాళ్ళు ఏంటంటే తగ్గాలి కొద్దిగా ఆయిల్, తగ్గేది మళ్ళీ పెరిగింది ఇప్పుడు సడన్గా. రోజుకి ఒక్కొక్క లారీకి 350 రూపాయలు సుమారుగా భారం పడుతుంది. అట్లాగే నెలకు వచ్చేసరికి 10,000, సంవత్సరానికి 1,20,000 ఒక ట్రక్కు మీద అదనపు భారం పడుతూ ఉంది. లోకల్ తిరిగే వాహనాలు అయితే అది వాళ్ళు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది. ఏంటంటే ఈ దూరం తిరిగే ప్రాంతాలు ఇది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉండటం వల్ల కొద్ది రోజులు ఆ డీజిల్ భారం మేమే భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఇష్యూ ఏంటంటే రేట్లు పెంచడమే కాకుండా సప్లై మొత్తం తగ్గించేశారు. సప్లై తగ్గించడం వల్ల ఏమవుతుంది, అది ఒకరోజు నడవాల్సిన బండి 2 రోజులు 3 రోజులు నడుస్తుంది. మరి ఇటీవల ఇప్పుడు మహారాష్ట్రలో ఒక బండి వెళ్తే 5 లీటర్లు డీజిల్ ఆయిల్ కొడితే ఒక లారీకి అది ఎంత దూరం వెళ్తుందండి, అది 25 నుంచి మన 3 కిలోమీటర్లు వస్తుంది, 15 కిలోమీటర్లో వెళ్తున్న బండి. అక్కడ డీజిల్ ఆయిల్ కొట్టించుకోవడానికి 2-3 లీటర్లు అయిపోతుంది అక్కడ ఆ బండి లైన్లో వెళ్ళి చేయడానికి. ఇది దేనికి ఉపయోగపడుతుంది? దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల మీద అధిక భారం పడిపోయే పరిస్థితి ఉంది ఈ డీజిల్ ఆయిల్ పెట్రోల్ మీద. దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించి మనకు కావాల్సింది ఏంటో, మన సప్లై మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో దానికి అనుగుణంగా చేసి మన ప్రజల్ని, మన దేశాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. యుద్ధ వాతావరణం వల్ల విజయవాడ స్టేట్ వైడ్గా ఎక్కడైనా కానీ రవాణా రంగం చాలా కుబేలైపోయింది. ఎందుకంటే ఒక వైజాగ్లో కానీ కొన్ని ఏరియాల్లో ఈ మధ్యన కూడా మన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని 24 అవర్స్లో బొంకులు మీరు ఎప్పుడు ఆయిల్ సప్లై చేయాలని చెప్పడం వలన అది ఎమ్మటే సాల్వ్ అయింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకి ఆయిల్ పెంచేసి దీన్ని చేయడం చాలా బాధాకరం. ఇది సామాన్య ప్రజలు అందరి మీద కూడా ఈ భారం పడుతుంది. దీనివల్ల మనకే ఇప్పటికి ఈ ఉన్న జిల్లాలో రవాణా రంగం కూడా 40 లారీలు ఉన్నాయి. అట్లాగే ఆటోలు, 2 వీలర్స్, మోటార్ సైకిల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క కుటుంబంలో ప్రతిరోజు కూడా 100 రూపాయల లెక్కన పెట్రోల్ కానీ డీజిల్ మీద కూడా భారం పడుతుందనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. దీన్ని ఎమ్మటే మీరు తక్షణమే ఉపసంహరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.